हरे कृष्ण। ओम अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। సో శ్రీమద్ భాగవతం ధ్రువస్తుతి చెప్పడం జరుగుతుంది. ఇది అద్భుతమైన స్తుతి. ధ్రువ మహారాజు స్తుతి చేశాడనమాట. శ్రీమద్ భాగవతం సమస్త వేదాల యొక్క సారం. శ్రీమద్ భాగవతం నిగమ కల్ప తరోర్గలిత ఫలం. నిగమ ఆగమ, వేదాలని నిగమ ఆగమ అంటారనమాట. ఈ వేదం యొక్క సారము శ్రీమద్ భాగవతము. నిగమ కల్ప తరోర్గలిత ఫలం. ఈ వేదం యొక్క చెట్టుకి పండిన పండు. ఎలాంటి పండు? పరిపక్వతమైన పండు. ఆ పండే శ్రీమద్ భాగవతం అన్నమాట. ఆ పండు ఎలాంటిది? రసంతో నిండి ఉందన్నమాట. నిగమ కల్ప తరోర్గలిత ఫలం, పరిపక్వతమైన పండు పూర్తిగా అమృత రసంతో నిండి ఉందన్నమాట. ఇలాంటి పండుని చిలక టచ్ చేస్తే ఇంకా మధురాతి మధురంగా మారిపోతుంది. నిగమ కల్ప తరోర్గలిత ఫలం. ఇలాంటి చిలక సుఖదేవ్ గోస్వామి ఇలాంటి పండు లాంటి భాగవతాన్ని సుఖదేవ్ గోస్వామి టచ్ చేశాడనమాట. సుఖముఖ, ధ్రువముఖం. మరి ఇలాంటి పండుని సుఖదేవ్ గోస్వామి దీన్ని టచ్ చేశాడు కాబట్టి ఈ పండు లాంటి భాగవతం మధురాది మధురంగా మారిపోయింది. మరి ఇలాంటి భాగవత అమృతాన్ని మనం అందరం కూడా తాగాలా లేదా? తాగాలి. ఎప్పటి వరకు తాగాలి? వ్యాసముని చెప్తున్నారనమాట. పిబతం భాగవతం. ఇలాంటి భాగవత అమృతాన్ని పిబతం త్రాగుతూనే ఉండి ఎప్పటి వరకు తాగాలి? పిబతం భాగవతం రసం ఆలయం. రసం ఆలయం. ఆలయం అంటే ప్రళయం అన్నమాట. ప్రళయం అంటే ప్రకృతి ప్రళయం ఒకటి, శరీర ప్రళయం ఒకటి. ఈ శరీరం ఎంతవరకు అయితే నశించదో అంతవరకు పిబతం భాగవతం రసమాలయం. త్రాగుతూనే ఉండి నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు. ఇలాంటి భాగవత అమృతాన్ని రోజు తాగుతూనే ఉండు 24/7. ప్రతిరోజు కూడా ఇలాంటి భాగవత అమృతాన్ని త్రాగుతూనే ఉండు అని వ్యాసముని మనందరికి కూడా చెప్తారనమాట. ఇలాంటి భాగవతం ఈరోజు మన అదృష్టం కొద్ది ప్రభుపాద యొక్క కృప ద్వారా మన ఇంటికి వచ్చిందనమాట. ఇలాంటి భాగవత శ్రవణాన్ని చేయడానికి పూర్వము అందరూ కూడా పెద్ద పెద్ద మహాభక్తులు కూడా అరణ్యానికి వెళ్ళిపోయేవారు అన్నమాట. పాండవులు కానీ, పరీక్షిత్ మహారాజు కానీ, ధ్రువ మహారాజు కానీ, గోకర్ణ కానీ భాగవత శ్రవణం చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయేవారు అన్నమాట. మరి ప్రభుపాదుల వారి కృపతోనే ఆ భాగవతమే ఇంటికి వచ్చింది. చూడండి మనం అందరం కూడా ఎంత అదృష్టమో. ఇంటిలో కూర్చొని భాగవత శ్రవణము.
కానీ ఇంట్లో కూర్చుంటే శ్రవణం ఉంటుంది, కానీ దానికన్నా శ్రేష్టము బృందావనం ధామంలోకి వెళ్ళి, హరిద్వార్ ఋషికేశ్ ధామంలోకి వెళ్ళి, సుకృతాల్ నైమిసారణ్యంలో ధామంలోకి వెళ్ళి ఇలాంటి భాగవత శ్రవణం చేస్తే ఇంకా శ్రేష్ట ఫలితం దక్కుతుందన్నమాట. ఇలాంటి భాగవతంలో అనేక స్థుతులు ఉన్నామన్నమాట. అందులో ధ్రువ మహారాజు స్థుతి అద్భుతమైంది. ఇలాంటి ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర శ్రీ చైతన్య మహాప్రభు పదే సార్లు 100 సార్లు వినాలనుకున్నారన్నమాట. ఎన్నోసార్లు ఈ ధ్రువ చరిత్ర, ప్రహ్లాదుడి యొక్క చరిత్ర ఎన్నోసార్లు ఆయన విన్నాడనమాట. అదే అద్భుతమైన చరిత్ర, అద్భుతమైన స్థుతి. గతం మనం చర్చించుకున్నాము. ధ్రువ మహారాజు ఏ విధంగా వాణి వచ్చిందో, ఆయన యొక్క శంఖం ద్వారా, శంఖము, ఆ దివ్యమైన శంఖము తన వేదమయమైన శంఖము బొగ్గలకి టచ్ చేయగానే వేదస్థుతి వచ్చిందనమాట. వేదస్థుతి ధ్రువుడిలోని ఏదైతే నిద్రపోతున్న జ్ఞానాన్ని ఆ శంఖం టచ్ చేయగానే, వేదమయ శంఖం టచ్ చేయగానే వేదమయం శరీరమైంది. తర్వాత వేద జ్ఞానం కూడా వెలువడింది అన్నమాట. స్తుతి ఈ విధంగా ఉందన్నమాట. అప్పుడు ధ్రువ మహారాజు స్తుతి ప్రారంభించాడనమాట. శ్రీమద్ భాగవతం 4వ స్కందము 9వ అధ్యాయము 6వ శ్లోకంలో ధ్రువ మహారాజు ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు అన్నమాట. భగవంతుడి యొక్క చూపు తగులితే చాలు నిద్రపోతున్న జీవుడు మేలుకుంటాడు, చనిపోయిన జీవి కూడా మేలుకుంటాడు. ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు అన్నమాట. యోంతా ప్రవిశ్య మమ వాచమమిం ప్రసుప్తా సంజీవయస్య కిల శక్తిధరా స్వదామ్నా అన్యం చ హస్తచరణ శ్రవణాత్వగాదీన్ ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువ మహారాజు ఈ విధంగా చెప్తున్నారనమాట. హే భగవాన్, నీవు నా యందు ప్రవేశించి నిద్రపోతున్న సమస్త ఇంద్రియాలు ప్రాణం పోసావు. సమస్త ఇంద్రియాలకి నీవు ప్రాణం పోసావు. నిద్రపోతున్న నా ఇంద్రియాలు సుప్తమయ్యే అవస్థలో ఉన్నా అన్నమాట. నా ఇంద్రియాలని నిద్రపోతున్నా. ఇంద్రియాలకి ఎటువంటి జ్ఞానం లేదు. కాళ్ళకు కానీ, చేతులకు కానీ, చెవులకు కానీ, ముక్కుకు కానీ, నోరుకు కానీ ఈ ఇంద్రియాలకి ఎటువంటి జ్ఞానం లేదు. నిద్రపోతున్న సుప్త అవస్థలో ఉన్నవి. అలాంటి నిద్రపోతున్న ఇంద్రియాలకి నువ్వు ప్రాణం పోసావు. సమస్త ఇంద్రియాలకి ప్రాణం పోసావు. మీరే ఈ శరీరం ఇచ్చారు. అంతేకాదు మీరు ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరము మీరిచ్చారు. ఆ శరీరంలో ప్రాణం పోశారు. ఈ శరీరం ఇచ్చారు, శరీరం ప్రాణం పోశారు. ఇక్కడ ధ్రువ మహారాజు చెప్తారు, యోంత ప్రవిశ్య, మీరు నా హృదయంలో ప్రవేశించారు. యోంత ప్రవిశ్య, నా హృదయంలో ప్రవేశించి మమ వాచ ప్రసుప్తమైన వాణిని నిద్ర మేల్కొనిపారు. నా వాణి మోగపోయింది. నా ఇంద్రియాలు సుప్త స్థితిలో ఉన్నవి. అలాంటి ఇంద్రియాలకి ప్రాణం పోశారు. అలాంటి జిహ్వకి, నోరుకి ప్రాణం ఇచ్చారు. ఎలాగా? సంజీవయస్య కిల శక్తిధర, నీ యొక్క శక్తి సంజీవుని లాంటిది. నీ యొక్క శక్తి సంజీవుని లాంటిది. నీ యొక్క సంజీవుని శక్తితో నాకు ప్రాణాన్ని ఇచ్చారు. యోంత ప్రవిశ్య మమ
చమనం ప్రసూప్త సంజీవనీయస్య కిల సతిధరా స్వదామ్నా అన్యస్తహస్తశరణ శ్రవణాత్వగాది ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ కృష్ణ, అంతేకాదు మీరు ఈ శరీరాన్ని ఇచ్చారు, ఈ శరీరం లోపల ప్రాణాన్ని ప్రవేశపెట్టారు. ప్రాణా నమో, అలాంటి ప్రాణం పోసిన నమో భగవతే, భగవంతు సంబోధన ఇస్తున్నారనమాట ధ్రువ మహారాజు. ఇక్కడ విష్ణుకి కృష్ణుడికి సంబోధిస్తున్నారు. హే భగవాన్, ఏ భగవాన్, భగవతే పురుషాయ తుభ్య, ప్రాణము మీరు పోశారు. ఇలాంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇంద్రియాలు సుప్తపడిపోయాం అన్నమాట. మీరు కానీ నేను కానీ యావత్ ప్రపంచంలో ఉన్న జీవులకి ఇంద్రియాలకి శక్తిని ఎవరిస్తున్నారు? ఆ భగవంతుడి ద్వారా ఇంద్రియాలకు శక్తిని రావడం జరుగుతుంది అన్నమాట. ఆ భగవంతుడే ఇంద్రియాలు నడిపిస్తున్నాడు. ఇక్కడ అడిగాడు అనుకోండి విష్ణు ధ్రువుడికి, ఈ ఇంద్రియాలకి శక్తి దేవతలు కదా ఇస్తున్నారు, ఇంద్రుడు కదా, దేవతల ద్వారా కదా ఇంద్రియాలు నడుస్తున్నవి, ఇంద్రియాలకు శక్తిని రావడం జరుగుతుంది. ఇది వాస్తవమే. ఇంద్రియాలకు శక్తిని ఎవరిస్తున్నారు? దేవతలు ఇస్తున్నారు. నిమి మహారాజు కంటి రెప్ప మీద కూర్చొని కంటికి రెప్పకి శక్తిని ఇస్తున్నారు అనమాట. మనసును నడిపించేది చంద్రుడు. చంద్రుడి ద్వారా మనసుకి శక్తిని వస్తుంది, ఆహ్లాదం కలుగుతుంది. పవన దేవుడు వాయువు ద్వారా మన ప్రాణం పోస్తున్నాడు అనమాట. వాయు ద్వారా మన ముక్కుకు టచ్ అయ్యి ఆక్సిజన్ ద్వారా మన ప్రాణాన్ని నిలుపుతున్నాడు. అలాగా సమస్త దేవతలు కూడా ఈ ఇంద్రియాలకి శక్తిని ఇస్తున్నారు. నిజమే, విష్ణు కూడా అడిగాడు అనుకోండి, ఇంద్రియాలకు శక్తిని దేవతలు ఇస్తున్నారు కదా, మరి నేను ఎలా నీ ఇంద్రియాలకి శక్తిని ఇస్తున్నాను అని భగవంతుడు అన్నాడు అనుకోండి. అప్పుడు ధ్రువుడు చెప్తున్నాడు అనమాట, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఈ ఇంద్రియాలకి శక్తినిచ్చేది దేవతలే. మరి ఆ దేవతలకి శక్తినిచ్చేది ఎవరు? ప్రాణా నమో భగవతే, అలాంటి ప్రాణం పోసిన భగవతే, మీరు భగవంతుడు. ఆ దేవతలు కూడా శక్తినిచ్చేది మీరే. ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నారన్నమాట, ఆ దేవీ దేవతలు కూడా శక్తినిచ్చేది హే కృష్ణ, హే ప్రభు మీరే అని ధ్రువ మహారాజు తర్వాత శ్లోకంలో చెప్పడం జరిగిందన్నమాట. ఏకాస్త్వమేవ భగవన్ నిదమాత్మసత్యా మాయాఖ్యయోర్గుణయ మహదాత్యశేషాం సృష్ట్వాను విశ్వపురుష స్తదసద్గుణేషు నానేవదారుషవిభా వసువద్విభాషి. తర్వాత శ్లోకంలో అద్భుతంగా ధ్రువ మహారాజ్ చెప్తున్నారనమాట, ఏ కృష్ణ మీరందు కరెక్టే, దేవతల ద్వారా ఇంద్రియాలకి శక్తి వస్తుంది కరెక్టే, కానీ ఆ దేవతలకు కూడా శక్తినిచ్చేది ఎవరు? ఏకస్త్వమేవా, ఏకస్త్వ ఏవా, మీరొక్కరే ఆ దేవీ దేవతలు కూడా శక్తినిస్తున్నారు. ఆ దేవతల ద్వారా మానవులకి శక్తి వస్తుంది. కొన్ని ప్రత్యక్షంగా చేస్తారు మీరు ఈ జగత్తుల కార్యాలు, కొన్ని అప్రత్యక్షంగా దేవీ దేవతల ద్వారా చేపిస్తారు కార్యాలు. కొన్ని ప్రత్యక్షంగా భగవంతుడు చేస్తాడు కార్యాలు,
కొన్ని అప్రత్యక్షంగా దేవి దేవతల ద్వారా చేపిస్తాడనమాట. మరి మనకి శక్తిని, మన ప్రాణాన్ని, మన ఇంద్రియాలకి శక్తిని నడిపించేది దేవతలే. కానీ ఆ దేవతలు కూడా శక్తి ఇచ్చేది ఆ భగవంతుడు, విష్ణు, నారాయణుడు, కృష్ణ. ఇది గమనించుకోవాలి. ఇక్కడ ధ్రువ మహారాజు అదే చెప్తున్నాడు అనమాట. ఏకస్త్వ ఏవా, నిజమే, ఇంద్రియాలకి శక్తినిచ్చేది దేవతలే, మరి ఆ దేవతలకు కూడా శక్తినిచ్చేది మీరే. ఏవా, నిక్కముగా, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చెప్తున్నారనమాట. ఏవా అంటే నిక్కం, ఖచ్చితంగా మీరే, ఎటువంటి సందేహం లేదు. ఏవా అనేది చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ చెప్పడం జరిగింది ధ్రువ మహారాజు. నిక్కముగా, ఖచ్చితంగా మీరే, మీ ద్వారా శక్తి వస్తుంది వాళ్ళకి, దేవీ దేవతలకి, వాళ్ళ ద్వారా మానవులకి, ఇంద్రియాలకి శక్తిని వస్తుంది. ఇక్కడ చెప్తున్నారనమాట. ధ్రువుడు ఈ విషయం చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకంలో ధ్రువ మహారాజు సంబోధన ఇస్తున్నాడు అనమాట. ఏమని? ఏకస్త్వ ఏవ భగవాన్. ధ్రువుడు ఏమని సంబోధిస్తున్నాడు? భగవాన్. ఏవ, నిక్కముగా, మీరే భగవంతుడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, మీరే భగవంతుడు. ఈ భగవాన్ అనే సంబోధనిచ్చి యావత్ మానవ సమాజానికి ఒక సందేశము ఇస్తున్నాడు అనమాట. ఈ మానవ సమాజంలో అందరూ కూడా కన్ఫ్యూజన్ అనమాట. పలానా బాబా భగవాన్, పలానా బాపు భగవాన్, పలానా దేవి భగవాన్, పలానా దేవత భగవాన్, మీరు భగవాన్, నేను భగవాన్, అందరూ భగవాన్. భగవంతుడు ఎవరో శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం ద్వారా ధ్రువుడు ఈరోజు చెప్తున్నాడు అనమాట. ధ్రువుడికి వేదమయ శంఖం ఎప్పుడైతే టచ్ అవగానే వేద స్తుతి చేస్తున్నాడు అనమాట. ఆ స్థుతిలో ధ్రువ మహారాజ్ చెప్తున్నారు. ఏకస్త్వమేవ భగవన్ దమమాత్మ సాఖ్య. ఏక ఏవ, నిక్కముగా, మీరే భగవాన్, మీరే భగవంతుడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, మీరే భగవంతుడు. మీ ద్వారే దేవీ దేవతలకు శక్తి వస్తుంది, ఆ దేవీ దేవతల ద్వారా ఇంద్రియాలు నడుస్తున్నవి. పవన దేవుడు ముక్కుకు టచ్ అయ్యి ఆక్సిజన్ ద్వారా ప్రాణాన్ని నిలుపుతున్నాడు. నిమి మహారాజు కంటి రెప్పలను కాపాడుతున్నాడు. చంద్రుడు మనసుని పోషిస్తున్నాడు. ఈ విధంగా కాళ్ళు చేతులకు శక్తిని ఇంద్రుడి ద్వారా ఈ విధంగా జరుగుతున్నవి. ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రకృతి అంతా, ప్రకృతిలో ఉన్న దేవీ దేవతలు కూడా అందరూ ఎవరు అధీనంలో ఉన్నారు? భగవంతుడు. మై అధ్యక్షణ ప్రకృతి. ఈ ప్రకృతి అంతా నా అధ్యక్షంలో, నా యొక్క అధీనంలో జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. కానీ నిజం తెలియదు ఎవరికి, తెలియకే అందరూ భగవాన్. మన సనాతన ధర్మం, మన ధర్మశాస్త్రాలు 3 ఉన్నావన్నమాట. భారతదేశంలో 3 ప్రముఖ ధర్మశాస్త్రాలు ఉన్నవి. ఒకటి ఇస్లాం. ఇస్లాంలోకి వెళ్ళి అడిగారు అనుకోండి, మీ ఇస్లాంకి దేవుడు ఎవరు అనేసి వాళ్ళు అల్లా అంటారనమాట. ఒకటే అల్లా దేవుడు. క్రైస్తవ మతస్థులకు వెళ్ళి అడిగారు అనుకోండి, మీకు దేవుడు ఎవరు అంటే జీసస్ క్రైస్ట్ అంటారు, యేసుయే మా దేవుడు అంటారు. కానీ హిందువులు, మనకి సనాతన ధర్మమైన హిందువులను అడిగామనుకోండి, మీ దేవుడు ఎవరు, మీ భగవంతుడు ఎవరు అంటే పలానా దేవి భగవంతుడు, పలానా దేవత భగవంతుడు, పలానా బాబు భగవంతుడు, పలానా బాబా భగవంతుడు, మీరు భగవంతుడు, నేను భగవంతుడిని, అందరూ భగవంతుడులే. ఇది మన హిందువుల యొక్క దౌర్భాగ్యము. మన సనాతన ధర్మస్థులం అయ్యుండి, మనం అందరం కూడా హిందువులం అయ్యుండి, మన దౌర్భాగ్యం ఏంటంటే భగవంతుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాము. దేశానికి రాజు ఒక్కడే, సృష్టికి కూడా చక్రవర్తి రాజు కూడా ఒక్కడే. దేశానికి రాజు పరిపాలించే ఒక్కడే రాజు. ఇంతమంది రాజులు ఉండరు.
ఎక్కడ కూడా ఉండరు. కొద్దిగా మనం బుద్ధితో ఆలోచిస్తూ తెలిసిపోతుంది. ఎంత పెద్ద మైండ్ పెట్టని అవసరం లేదు. దేశానికి రాజు ఒక్కడే. అలాగే ఈ సృష్టి అంత జగత్తుకి, చరాచర జగత్తుకి అంతటికి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే ఇక్కడ ధ్రువ మహారాజ్ చెప్తున్నారు, ఏక ఏవ భగవాన్, మీరొక్కరే, ఖచ్చితంగా మీరే భగవంతుడు. ఇందులో నో డౌట్, ఎటువంటి సందేహం లేదు. అయినా సరే జనాలు నమ్మరు. ఎందుకు? మూర్ఖత్వం, అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారు. శాస్త్రం వినరు, శాస్త్రం చదవడానికి ప్రయత్నం చేయరు. నేను చెప్పిందే వేదం అని అంటారని. శాస్త్ర విరుద్ధంగా నడవకూడదు ఎప్పుడు. శాస్త్రం ఏం చెప్తుంది? భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నాడు అనమాట, నేనే భగవంతుడు. అహం సర్వస్య ప్రభో, నేనే భగవంతుడిని. ఎవరైనా చెప్పారా? శివ పురాణంలో కానీ, లింగ పురాణంలో కానీ, వాయు పురాణంలో కానీ, బ్రహ్మ వైవర్త పురాణంలో కానీ, ఎవరైనా ఏ పురాణంలో కానీ నేను భగవంతుడిని యొక్క పురాణంలో కానీ ఏ దేవీ దేవతలని చెప్పడం జరిగిందా? వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఆజ్ఞా మేరగా పనిచేస్తున్నారు, డ్యూటీ జాబ్ చేస్తున్నారు, సేవకులు, భగవంతుడి యొక్క సేవకులు వాళ్ళందరూ. భగవంతుడే నిజమైన, ఆ విష్ణు యొక్క నిజమైన సేవకులు, నిజమైన దాసులు, నిజమైన భక్తులు, నిజమైన వైష్ణవులు. ఆ నిజం మనకు తెలియదు. అందరినీ లీడర్ చేస్తాం మనము. అందరినీ భగవంతుడి పోస్టులో భగవంతుడితో పోలుస్తాం అన్నమాట. అందరూ భగవంతుడితో పోలుస్తాము. అందరూ భగవంతుడు ఎలా అయిపోతారు? భగవంతుడు అనేవాడు ఒక్కడే, షడైశ్వర్య పూర్ణుడు అన్నమాట. భగవంతుడు అనంత ఐశ్వర్యంతో పూర్ణుడై ఉంటాడనమాట. ఎంతో హిబు మాత్రం అనంత శక్తి సంపన్నుడు. ఈ సమస్త బ్రహ్మాండాల్ని పోషిస్తున్నాడు. సృష్టి, లయ, స్థితి అంతా కారణభూతుడు. ఇవన్నీ ఇది నేను కాదు, ఈ ధ్రువ మహారాజ్ ఈ స్తుతిలో చెప్తున్నాడు అనమాట. ఏక ఏవ భగవాన్ దమాత్మ శక్త్య. ఇది తెలుసుకోవాలి. కొద్దిగా మనం తెలుసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట మనం. అంతేగాని ఏదో మనకి తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా చెప్తే అది పెద్ద అపరాధం, పెద్ద పాపం అవుతుందన్నమాట. ఏకత్వం ఏవ, ఖచ్చితంగా నీవే, ఎటువంటి సందేహం లేదు. ధ్రువ మహారాజు ఈ విషయం సంబోధనిస్తూ, భగవాన్ అనే సంబోధనిస్తూ యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచంలో ఉన్న మానవ సమాజానికి ఒక మెసేజ్ పంపుతున్నాడు అనమాట. భగవంతుడు ఒక్కడే, ఆయనే కృష్ణుడు. ఆయన ద్వారా ఇవన్నీ జరుగుతున్నవి. తర్వాత ఇదం ఆత్మసఖ్యం, నీ శక్తిచే ఈ సంసారం లేదా ఈ సంసారంలో ఉన్న జీవుడు నీ శక్తిని పొందుతున్నాడు. తర్వాత ధ్రువ మహారాజు ఏం చెప్తున్నారు? ఏకస్త్వ ఏవ భగవన్ దమాత్మశక్త్య, నీ యొక్క శక్తితే. ఇదం ఆత్మసఖ్యం, నీ యొక్క శక్తితోనే ఈ సంసారము లేదా ఈ సంసారంలో ఉన్న జీవులకి శక్తి పొందుతున్నారు. నీ శక్తి ద్వారా ఈ సంసారం కానీ సంసారంలో ఉన్న జీవులకు కానీ శక్తిని ఎక్కడి నుంచి వస్తుంది? నీ ద్వారా. ఇదం ఆత్మసత్యం, నీ ద్వారా శక్తికి వస్తుంది. ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. మీరే శక్తినిస్తున్నారు, అందుకనే హే భగవాన్, మీరే ఈశ్వరులు, మీరే ఈశ్వరులు అంటే అందరూ బ్రహ్మని కూడా ఈశ్వర అంటారు, శివుడిని కూడా ఈశ్వర అంటారు, ఇంద్రుడిని కూడా ఈశ్వర అంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు ఈశ్వరులు? ఇంద్రుడు ఎంతవరకు ఈశ్వరుడు? ఇంద్రుడు 33 కోట్ల దేవీ దేవతల నియమంత్రికుడు అనమాట. దేవీ దేవతల్ని ఆ ఇంద్రుడు తన గుప్పెట్లో పెట్టుకుంటాడనమాట. నియంత్రణ
చేస్తాడనమాట. వీళ్ళందరిని కూడా నియంత్రణ చేస్తాడు. మరి దేవీ దేవతలు ఇంద్రుడు కూడా నియంత్రణ చేసేది బ్రహ్మ ద్వారా. అలాగ కొంతవరకు ఒక ఉంటుందన్నమాట, వాళ్ళకి ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ వరకే వాళ్ళు నియంత్రణలో ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా నియంత్రణలో పెట్టేది కృష్ణుడు. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఈశ్వర బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. ఈశ్వర సంబోధనిస్తున్నాడు అనమాట. ఈశ్వర సచ్చిదానంద రూప అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణభూతుడివై నువ్వు ఉన్నావు. ఈశ్వర అనాదిరాది, నీకు ఆది లేదు, నువ్వు అనాదివి, నీకు పుట్టుక లేదు, చావు లేదు. అనాది ఆది, అనాది ఆది, నీకు ఆది లేదు, అంతము లేదు. అనాదిరాది గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణాలకు కూడా కారణభూతుడివై ఉన్నావు. బ్రహ్మ సంహితలో బ్రహ్మగారు చెప్తున్నాడు అనమాట. అలాంటి ఈశ్వరుడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. బ్రహ్మ కూడా ప్రణామాలు చేసి స్తుతి చేశాడు. ఈరోజు ధ్రువ మహారాజు కూడా స్తుతి చేస్తున్నాడు. ఏకాస్త్వమేవ భగవన్ దమమాత్మసత్య మాయాఖ్యయోర్గుణయ మహదాద్యశేషం. ఏక ఏవ, మీరే ఈశ్వరులు. ఆ ఈశ్వరుడు ఎవరు? భజేంద్ర నందన శ్యామ సుందర శ్రీకృష్ణ భగవానుడు. భక్తి వినోద ఠాకూర్ ఒక మంచి భజన రచించారనమాట. తుమి సర్వేశ్వర ఈశ్వర భజేంద్ర నందన. భజేంద్ర నందన మీరే సర్వేశ్వర ఈశ్వర. సర్వ ఈశ్వరులు కూడా ఈశ్వరులు. సర్వేశ్వర అంటే ఇంద్రుడికి, శివుడికి, బ్రహ్మకి, వీళ్ళందరికి కూడా ఈశ్వరులు మీరే. మీ యొక్క అధీనంలోనే వీళ్ళందరూ కూడా డ్యూటీ జాబ్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. మీ యొక్క ఆజ్ఞ మూలంగా శివుడు ప్రళయం చేస్తున్నాడు. మీ యొక్క ఆజ్ఞ మూలంగా బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. మీ యొక్క ఆజ్ఞ మూలంగా దేవతలు యావత్ మానవ సమాజం మానవులకి శక్తినిస్తున్నారు. మీరు సర్వశక్తి సంపన్నులు. మీరు మీ యొక్క అధీనంలోనే అంతా జరుగుతుంది. మై అధ్యక్షణ ప్రకృతి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ధ్రువ మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇదం ఆత్మసఖ్యం, మీ శక్తి ద్వారా ఈ సంసారంలో ఉన్న జీవులకి శక్తి దొరుకుతుంది. తర్వాత సృష్టి, స్థితి, ప్రళయము అంతా మీ యొక్క ఆదేశ ప్రకారంగా జరుగుతుంది. ఈ విధంగా ధ్రువ మహారాజు చెప్తున్నారనమాట. హే ప్రభు, మీ శక్తి ద్వారా ఈ సంసారాన్ని నడుపుతున్నావు. నీ యొక్క శక్తి ద్వారా ఈ సంసారం అంతా నడుస్తుంది. మాయాఖ్యయోర్ గుణమయ. ఇక్కడ ధ్రువ మహారాజు ఏం చెప్తున్నారు? మాయాఖ్యయోర్ గుణమయ మహాద్యాశేషం. ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధ్రువుడు చెప్తున్నాడు అనమాట. మీరు అనంత శక్తుల్లో ఒక శక్తి, మీకు అనంత శక్తులు ఉన్నవి. హే ప్రభు, హే భగవాన్, మీకు అనంత శక్తులు ఉన్నవి. అందులో ఒకానొక స్థూలింగమైన శక్తి మీ యొక్క మాయ. ఆ మాయలోనే, ఆ మాయ పేరేంటి? బహిరంగ శక్తి. ఆ మాయ బహిరంగ శక్తి. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఉరు గుణయ. ఆ మాయ యొక్క గొప్పతనం ఏంటి? ఉరు గుణయ అంటే ఆ మాయ శక్తి సంపన్నమైనది, చాలా శక్తి సంపన్నమైనది. మాయాఖ్యయోరు గుణమయ. మాయ అద్భుతమైన శక్తి సంపన్నమైనది.
ఆ మాయాశక్తితో ఈ సంసారం నిర్మాణం చేస్తున్నావు. హే భగవాన్, హే ప్రభు, ఆ మాయ యొక్క శక్తితో ఈ సంసారాన్ని నిర్మాణం చేస్తున్నావు. ఈ సంసారంలో ఉన్న జీవులకి పోషణ చేస్తున్నావు. ఈ విధంగా ధ్రువ మహారాజు స్తుతి చేస్తున్నాడు అన్నమాట. వాస్తవంగా ఇవన్నిటి పోషణ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనం వెళ్ళి జాబ్ చేస్తున్నాం, కరెక్టే. ఆ జాబ్ ఇచ్చింది ఎవరు? ఈ జాబ్ చేయడానికి శక్తిని ఎవరు ఇచ్చారు? జాబ్ ఉంది, ఉద్యోగం చేస్తున్నాము, మరి ఉద్యోగం చేయడానికి శక్తిని ఎవరు ఇచ్చారు? అది తెలుసుకోండి. కేవలం మనం అహంకారం భావంతో బతకూడదు. మనం అందరం కూడాను ఈ అహంకారం అనేది భగవంతుడిని దూరం తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. మనల్ని ఈ మాయ అహంకారం భగవంతుడి నుండి దూరం తీసుకొని వెళ్ళిపోతుంది. అహంకారం ఉండకూడదు. అహం, నేను, నాది అనేది. ఉద్యోగం చూపించింది ఆయన. ఆ ఉద్యోగం చేయడానికి శక్తినిచ్చేది ఆయనే. ఆయన భగవాన్. ఏక ఏవ భగవాన్. ఇక్కడ ఏక అనేది మహత్వపూర్ణమైన విషయం అన్నమాట. చాలా విశేషమైన విషయాన్ని ఇక్కడ సూచన చేస్తున్నాడు అన్నమాట ధ్రువ మహారాజు. ఏక ఏవ భగవాన్. మీరే, మీ ద్వారా ఈ సంసారంలో ఉన్న జీవులకి పోషణ శక్తి వస్తుంది. మీ ద్వారా సృష్టి స్థితి లయ కార్యాలు జరుగుతున్నవి. కానీ కొంతమంది చాలా అహంకారం పొందుతారన్నమాట. నేను కష్టపడ్డాను, నా కాళ్ళు చేతులు ఉన్నాయి, నేను కష్టపడ్డాను, నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నాకు చాలా తెలివి ఉంది. అరే, తెలివితేటలు ఎవరు ఇచ్చారు నీకు? బుద్ధిని ఎవరు ఇచ్చారు? కృష్ణుడి గీతలో చెప్తున్నాడు, దదామి బుద్ధి యోగం. నేను ఇచ్చానయ్యా నీకు బుద్ధిని. ఆ బుద్ధి ద్వారా నువ్వు అన్ని పని పాటలు ఎత్తుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. ఆ ఉద్యోగం చేయడానికి శక్తి సమర్థత నేను ఇచ్చానయ్యా. ఆ బుద్ధి ద్వారా నువ్వు నా కోసం తెలుసుకోయ్యా, నా కోసం చింతన చెయ్యు, నా కోసం స్తుతి చెయ్యు, నా కోసం హరినామం జపం చెయ్యు, తర్వాత నా దగ్గరికి వస్తావు. ఈ బుద్ధిని దదామి బుద్ధి యోగం. భగవంతుడి కృష్ణుడు బుద్ధినిచ్చాడు. కానీ ఆ బుద్ధిని మనం మిస్యూజ్ చేసుకొని దేనికో ఉపయోగిస్తూ జీవుడు నరకానికి ప్రయాణం అవడానికి సిద్ధమవుతున్నాడు. అలా చేయమాకండి దయచేసి. భగవంతుడు విశేషమైన బుద్ధి మనందరికీ ఇచ్చాడు. ఆ బుద్ధితోని విశేషమైన జ్ఞానం పొంది గీతా భాగవతంలో ఏం చెప్పారో దాని యొక్క ఆదేశం ప్రకారంగా జీవుడు మనం అందరం నడుచుకొని భగవన్ నామం జపం చేస్తూ భగవత్ చింతనను గడుపుతూ భగవత్ ప్రయాణము చెయ్యాలన్నమాట. ఇది బుద్ధిని ఉపయోగించుకోవడం. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి వస్తువుల్ని మనం అందరం యూజ్ చేస్తున్నాము. భగవంతుడి యొక్క శక్తినే యూజ్ చేస్తున్నాము. ఆ శక్తిని దురుపయోగపరచకూడదు అన్నమాట. మన తల్లిదండ్రులు మనకు ఆస్తి ఇచ్చారనుకోండి, ఆస్తిని సద్వివేకం చేసుకుంటే సద్గతి వస్తుంది. మనం కనీసం స్వర్గానికైనా వెళ్తారు భౌతికవాదులు. భౌతికమైన వాళ్ళు తల్లిదండ్రులు ఆస్తిని ఇస్తే దాన్ని దురుపయోగపరచుకుంటే నరకానికి వెళ్తారు. ఉపయోగపరచుకున్నారు అనుకోండి స్వర్గానికి వెళ్తారు. సదుపయోగం అంటే దాన ధర్మాలు చేయడము, మంచి సేవా కార్యక్రమాలు చేయడము, డొనేషన్లు, మందిరాల్లో డొనేషన్లు ఇవ్వడము. లేదు, ఆ ధనాన్ని దురుపయోగం చేసుకుంటే నరకానికి వెళ్తారు. అదే విధంగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ధనం ఇచ్చారో మన తండ్రి కూడా మనకి శక్తినిచ్చాడనమాట. మన నిజమైన తండ్రి ఆ కృష్ణుడు. పితామహ జగతో మాతా దాత పితామహ. నేనే తండ్రిని, నేనే తల్లిని, నేనే పితామహుణ్ణి. అలాంటి తండ్రి ద్వారా మనకి శక్తి వచ్చింది. ఈ శక్తి మిస్యూజ్ చెయ్యకూడదు. ఈ శక్తి ధర్మ మార్గంలో ఉపయోగించాలి. ఈ శక్తి అధర్మ మార్గంలో ఉపయోగించకూడదు. ధర్మ మార్గంలో ఉపయోగించాలి. ధర్మ మార్గంలో నడుస్తూ భగవత్ చింతన చేస్తూ
శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం పఠనం పాఠనం చేస్తూ హరినామం జపం చేస్తూ తదనంతరము వైకుంఠ ధామం చేరుతాడు ఆ జీవుడే, లేదంటే నరకానికి వెళ్ళిపోతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఈ అహంకార భావన ఉండకూడదన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఈ సంసారం నిర్మాణం చేసి సంసారంలో ఉన్న జీవులకి పోషణ ఇస్తున్నావు. ఈ ప్రకారంగా ధ్రువ మహారాజు స్తుతి చేస్తున్నాడు అన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడాను శాస్త్ర విరుద్ధంగా నడవమాకండి ఎవరు కూడాను. ఎందుకంటే ఈ శాస్త్రాలు మన కోసం, భగవంతుడి కోసం కాదు. ఈ శాస్త్రం మన కోసం ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా బహిర్ముఖులం అయిపోయాం. భగవంతుడి ద్వారా విడిపోయి వచ్చాము. మన తండ్రి నుంచి మనం దూరంగా వచ్చేసాము. చాలా దూరంలో ఉన్నాడు మన తండ్రి. ఎక్కడో గోలోక వైకుంఠ ధామంలో ఉన్నాడు భగవంతుడు కృష్ణుడు మన తండ్రి. మరి ఎక్కడ వైకుంఠ ధామం, ఎక్కడ భూలోకం? అనేక ప్లానెట్లు దాటుకొని వెళ్ళాలి. ఈ బ్రహ్మాండంలోనే అనేక లోకాలు ఉన్నవి. తర్వాత ఆధ్యాత్మిక లోకాలు ఇంకా ఉన్నవి. ఈ లోకాలన్నీ దాటుకుంటూ గోలోక బృందావనం ఉందన్నమాట. ఎక్కడ గోలోకం, ఎక్కడ మనము? ఎంతో దూరం ఉంది. మరి ఇంత దూరం మనం ఎలాగ ప్రయాణించగలము? ఈ శాస్త్రాలు తెలుసుకొనే భగవంతుడు శాస్త్రాలు ఇచ్చాడు మనకి. ఈ శాస్త్రాల ద్వారా జీవుడు నా దగ్గరికి రాగలడు, పునః నా బిడ్డలు నా దగ్గరికి రాగలరు. శాస్త్రం ద్వారా, గురువు ద్వారా, హరినామం జపం ద్వారా ఈ విధంగా ఇవి మనకి సహాయం చేస్తామన్నమాట. శాస్త్రం యొక్క సహాయంతోనే, హరినామం యొక్క సహాయంతోనే, గురువు యొక్క సహాయంతోనే మనం మన తండ్రి దగ్గరికి, మన నిజమైన ఇంటికి, మన నిజమైన లోకానికి, మన నిజమైన ఊరి గోలోక వైకుంఠానికి మనం చేరుకోగలము. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా గీతా భాగవతం చదవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. గీత విరుద్ధంగా, భగవంతుడి శాస్త్ర విరుద్ధంగా ఎవరు కూడా నడవడానికి ప్రయత్నం చేయమాకండి. ఇలా నడిస్తే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. దేవీ దేవతలకు కూడా కోపం వస్తుంది. సునామీలు రావడం, పీడుగులు పడ్డము, భూకంపాలు అవ్వడము, జనాలు నాశనం అయిపోతారు. ఇలాగే యావత్ మానవ సమాజం కూడా. మొన్న విజయవాడలో పెద్ద సునామీలాగా వచ్చింది, జలప్రలయము. ఇది చిన్న నమూనా, జస్ట్ ట్రైలర్ లాంటిది. 3 గంటల సినిమాల్లో 2 నిమిషాలు ట్రైలర్ చూపిస్తారు కదా, అది నమూనా అనమాట. జస్ట్ చూపిస్తున్నాడు అనమాట కృష్ణుడు. ఇలాంటివి వస్తాయి. పాపం మార్గం ఎంచుకుంటే ఇలాంటివే వస్తాయి. అందుకనే మేల్కోండి జీవుల్లారా, మేల్కోండి, జీవు జాగో. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారము. సాక్షాత్ శ్రీకృష్ణుడే ఒక భక్తుడిగా, మహాభక్తుడిగా వచ్చి ఒక భక్తుడిగా రోల్ చేశాడు. ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు. 550 సంవత్సరాల క్రితం నవద్వీప్ మాయాపూర్ అనే గ్రామంలో ఆవిర్భవించి జన్మించి ఒక భక్తుడు రోల్ చేశాడు. సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు అయ్యుండి ఆయన ఆచరించి చూపించాడు. జీవుల్లారా మేల్కోండి, ఈ మాయా నుంచి బయటపడండి. ఈ మాయ అనేది తినేస్తుంది మిమ్మల్ని, మీకు మీరు తెలుసుకోవట్లేదు. ఎన్ని రోజులు ఈ అజ్ఞానంలో ఉంటారు. ఇది ఒక బంధన, ఇది భౌతిక సంసారము, ఒక జైలు లాంటిది. జైల్లో ఉండి జైల్లోని ఎవరు కూడా ఆనందంగా హ్యాపీగా ఎవరు ఉండలేరు. జైల్లో ఎవరైనా ఆనందంగా హ్యాపీగా ఉంటారా? అందరూ దుఃఖంతోనే ఉంటారనమాట. అలాంటిది ఈ జైలు నుండి బయటికి రండి. జీవు జాగో, జీవులారా మేల్కోండి, మాయా నుండి ముక్తులు అవ్వండి, భగవంతుడి లోకానికి వెళ్ళండి. భగవంతుడి లోకానికి వెళ్ళాలంటే దానికి సాధన ఏంటి? హరినామ జపము, హరినామ సంకీర్తన. దానికి సాధన ఏంటి? శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం పఠనం పాఠనం, భక్తి శ్రద్ధలతో గీతా భాగవతం వినాలి. విని కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించాలి.
భగవన్ నామం హరినామం జపం చేయాలి. గురువుల దగ్గర గురువు యొక్క ఆశ్రయ పొంది గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకోవాలి. గురువుని శరణాగతి పొందాలి. ఆ గురువే మార్గదర్శనం చూపిస్తాడనమాట. ఎలాంటి మార్గదర్శనము? సత్య మార్గదర్శనము. తద్విధి ప్రణిపాతేన పరిపృష్ణ సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వాన్ని దర్శనం చేస్తాడనమాట. నీవెవరో, ఆత్మ ఎవరో, పరమాత్మ ఎవరో, పరమాత్ముడికి జీవాత్మకి సంబంధం ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇవన్నీ తత్వాన్ని వేరు చేసి దర్శనం ఇస్తాడనమాట. జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా, గురువు ఇచ్చి జ్ఞానం ద్వారా భగవంతుడి లోకాలకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. అప్పుడే భగవంతుడి దగ్గరికి మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలం. లేదంటే వెళ్ళము. ఎన్ని జన్మలు ఎత్తినా సరే మన లోకానికి, భగవంతుడు ఉన్న, మన కృష్ణుడు ఉన్న లోకానికి మనం వెళ్ళలేము. మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేము అనమాట. మళ్ళా పుడతా ఉంటాం, చేస్తూ ఉంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సైని. రౌండ్ ఆఫ్ పుడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడు, పుడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడు, తల్లి గర్భంలో ప్రవేశిస్తూ ఉంటాడు. సైకిల్ చైన్ లాగా తిరుగుతూనే ఉంటాడు జీవుడు. 84 లక్షల యోనిలో ప్రయాణం చేస్తూ అలాగా గడుస్తూ ఉంటుంది. సో దయచేసి అందరికీ వినయము, శాస్త్ర విరుద్ధంగా ఎవరు కూడా నడవమాకండి. శాస్త్రం ఏం చెప్తుందో అది పాటించండి. ఎందుకంటే శాస్త్రం ఎవరు? ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం అనేది భగవంతుడి యొక్క స్వరూపము. పెద్ద పెద్ద దేవస్థానాల్లో చదువుతూ ఉంటారు కదా మీరందరూ కూడాను. ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని కాపాడండి, ధర్మ రక్షితే రక్ష. మరి ధర్మం అంటే ఎవరు? కృష్ణుడు చెప్తున్నాడు అనమాట శ్రీమద్ భాగవతంలో, ధర్మాత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతము. ఈ ధర్మము నా యొక్క ప్రణీతము, నా స్వరూపమే. ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధర్మ విరుద్ధంగా నడవద్దు, ధర్మ మార్గం నడవండి. అప్పుడే మనకి మోక్షానికి అర్హులవుతాం మనం అందరం కూడా. సో ఇదే నా యొక్క విన్నపం, నా యొక్క మీ మెసేజ్ యావత్ మానవ సమాజానికి ధ్రువ మహారాజు ద్వారా నేను మీ అందరికి కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ధ్రువ మహారాజు ఇంకే స్తుతి చేస్తాడో తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యుగ ధర్మ హరినామ సంకీర్తనకి జగద్గురు శ్రీల ప్రభుపాద్కి నితాయ గౌర ప్రేమానంద హరి హరి బోల్. శ్రీమద్ భాగవతం మహాపురాణం की जय.